నమస్కారం అందరికీ నేను మీ డాక్టర్ జిన్సీ మాథ్యూ ఐవిఎస్ కన్సల్టెంట్ అట్ జాయ్ హాస్పిటల్ ఒంగోల్. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది, క్లౌడ్పేట్ ఫస్ట్ లైన్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ అన్ ఐవిఎఫ్ సైకిల్. సో సక్సెస్ రేట్ పర్ ట్రాన్స్ఫర్ అయితే 35 to 40%, అండ్ ఇన్ కేస్ ఆఫ్ డోనర్ సైకిల్స్ అయితే ఇట్ ఈస్ అరౌండ్ 60 to 70%. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అ సక్సెస్ యాజ్ వెల్ యాజ్ అ ఫెయిలియర్. సో మెయిన్ రీజన్ అంటే 4 ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ద ఎంబ్రియో, ద పిండం క్వాలిటీ. సెకండ్ ఈజ్ ఎండోమెట్రియల్ లైనింగ్, అంటే పొర, మన గర్భసంచిలో ఉన్న ఒక పొర ఏర్పాటు చేస్తాము పిండం బదిలీ చేసే ముందు, అది. థర్డ్ అంటే మనం పేషెంట్కి వేరే అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉందా, లైక్ కొందరికి ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా కొన్ని గర్భసంచిలో ఉన్న తేడా ఉంటుంది. సో అదని మనం ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎంబ్రియో క్వాలిటీ. ఎంబ్రియో క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ ఎంబ్రియోస్ బాగా రావాలంటే మగ కణం ఆడకణం రెండు బాగుండాలి. ఇట్లా ఎక్కడైనా తేడా ఉంటే మన ఎంబ్రియోస్ బాగా రాదు. సో దానికోసమే మనకి ఎంబ్రియోస్ ఎలా ఉంది, సో మన కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఒక day 5 వరకు కల్చర్స్ చేసి బ్లాస్టోసిస్ట్ కల్చర్స్ చేస్తాము. సో దానికి 2 పోర్షన్స్ ఉంటాయి, అవుటర్ మాస్ దట్ ఈస్ ట్రోఫెక్టోడర్మ్ అండ్ దెన్ ద ఇన్నర్ సెల్ మాస్. రెండు బాగుండాలి. రెండు బాగుండి ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా బాగుంటే దాదాపు 70% సెట్ అవుతుంది. ఎక్కడైనా ఏదైనా తేడా ఉంటే మనకి అంత ప్రాబ్లం ఉంటుంది. సో మనం ట్రాన్స్ఫర్కి ముందు పేషెంట్స్ కౌన్సిల్ చేస్తాము, ఎంబ్రియోస్ ఇది ఫస్ట్ మాదే ట్రై చేయండి అంటే అదే కాదు, మనం ఇంత రిస్క్ తీసుకోలేమంటే డోనర్కి వెళ్ళిపోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. కానీ ఎప్పుడైనా ఒకసారి సెల్ఫ్ ట్రై చేయటమే మేలు. సెకండ్ ఆప్షన్, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎండోమెట్రియల్ లైనింగ్. ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే ట్రిపుల్ లైన్ మనం క్రియేట్ చేయాలి, మినిమం 8 ఉండాలి విత్ గుడ్ బ్లడ్ సప్లై. దట్ ఈస్ ద ఐడియల్ ఎండోమెట్రియం. అలా ఉంటే మనకి డౌట్ పడాల్సిందే లేదు. అయితే కొందరికి రెగ్యులర్గా మనం ఎంత ట్రై చేస్తే కూడా పెరగదు. సో అలా మనము వి షుడ్ నాట్ గివ్ అప్, అట్లీస్ట్ వీ కెన్ గివ్ అ ట్రయల్. ఎంబ్రియోస్ బాగుండి కొందరికి 6 mm ఉంటే కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. యూట్రస్లో ఫ్లూయిడ్ ఉండకూడదు, కొందరికి ఫ్లూయిడ్ కలెక్షన్స్ వస్తాయి. అలా ఉన్నప్పుడు కూడా మనం చేయకూడదు. ఇంకా థర్డ్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏదంటే కొన్నిసారి ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ట్యూబ్లో కూడా నీళ్ళు చేరుతుంది, దట్ ఈస్ హైడ్రోసాల్పింగ్స్. అలాంటి ఏదైనా ఉంటే కూడా ముందే కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసి మనం క్లియర్ చేశాక ప్రొసీడ్ అవ్వాలి. సో ఫస్ట్ మెయిన్ ఎంబ్రియో క్వాలిటీ, సెకండ్ ఎండోమెట్రియల్ లైనింగ్, అండ్ థర్డ్ ఇస్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇంకా ఏదైనా మార్బిడ్ కండిషన్స్ ఉంది అనుకో, అదన్నీ కరెక్ట్ చేసి మనం ప్రొసీడ్ అవుతాం అనుకో, మనం నార్మల్కి 60 to 70 వరకు మనం మినిమం ఇప్పటికి అడ్వాన్స్ ల్యాబ్ కండిషన్స్ వల్ల మనకి అచీవ్ చేయగలుగుతాము. సో థ్యాంక్ యూ.